ఒక అడవిలో ఒక కుందేలు, ఒక ఎలుక, ఒక మేక కలిసి ఉండేవి. అవి రోజు ఆడుకుంటూ ఉండేవి. అయితే ఇట్లనే అడవిలో ఆడుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి నేను గొప్ప నేను గొప్ప అనుకుంటూ ఉండేది. మేకనేమో నాకు కొమ్ములు ఉన్నాయి, ఎవరు వచ్చినా నేనేం చేయనంటది. ఎలుకనేమో చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి పొక్కల దూరి అందులో నుంచి తప్పించుకుంటా అని ఒక ఎందుకంటది. ఇంకా జంతువులేమో వాటి గొప్ప గురించి చెప్పుకుంటూ ఉంటాయి. అక్కడనే ఉన్న కుందేలుకి అర్థం కాలేదు. అరే నాలో ఏం గొప్ప ఉంది అంటే అని ఆలోచిస్తూ ఉన్నది. అట్లనే ఆలోచిస్తూ ఉండి ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతుంది అన్నట్టు. నిద్రపోయినాక ఏం అంటే అతను ఆలోచించేసరికి దాని కళ్ళలోకి దేవుడు వచ్చి నీకేం వరం కావాలో కోరుకో అంటే నాకు కొమ్ములు కావాలి దేవుడా అంటే నీవు తీసుకొని ఇస్తాడు అన్నట్టు. అనేది నిజంగానే కొమ్ములు వచ్చినాయి కావచ్చు అనుకొని పొద్దున్నే అది లేచిన బట్టి వెళ్ళి యా నాకు కొమ్ములు ఉన్నాయి అని గట్టిగా అరుస్తుంది అందరు ముందు. అందరు చూసి నవ్వుతారు అన్నట్టు. లేదో నీకు కుందేలు ఏదో నీకు కొమ్ములు లేవు అని అందరూ చెప్తారు అన్నట్టు. ఇంకా అదే బాధలో ఉండి మళ్ళీ ఆలోచిస్తుంటుంది, అరే నాకెందుకు ఇట్లుంది, నేను నా ఒక్కదానికి ఎందుకు ఏం లేవు, ఏం స్పెషల్ లేదని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అప్పటికీ అక్కడనే పొదల్లో ఒక పులి వీటన్నిటిని గమనిస్తుంటుంది. ఈ కుందేలు దాన్ని కనిపెడుతుంది అన్నట్టు. కనిపెట్టి దాన్ని కాపాడాలని చెప్పి అది దాని ముందడికి పోయి దాన్ని వెనక వచ్చేలా చేస్తాడు అన్నట్టు.